వైశాఖ శుక్ల దశమి సందర్భంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ నెల 6, 7 తేదీల్లో ఉత్సవాలు నిర్వహిస్తున్నామని దేవస్థానం అధ్యక్షులు నారాయణం శ్రీనివాస్ తెలిపారు. మీడియా సమావేశంలో అమ్మవారి జయంతి ఉత్సవాల కరపత్రాలు ఆవిష్కరించి మాట్లాడుతూ దేవాలయం అభివృద్ధిలో భాగంగా సెంట్రలైజ్డ్ ఏసీ చేయించామని, ఫ్లోరింగ్, అధునాతనమైన విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశామని, మన దేశంలోనే మొట్టమొదటిసారిగా వాసవి మాత జీవిత చరిత్రకు సంబంధించిన 25 ఘట్టాలు హైదరాబాద్కు చెందిన శిల్పులచే ఎంతో ఆకర్షణీయంగా రూపొందించామని అన్నారు. ఈ ఘట్టాలను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఆవిష్కరిస్తారని, ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్, విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి పాల్గొంటారని అన్నారు. దేవాలయం గౌరవ అధ్యక్షులు కోలగట్ల వీరభద్రస్వామి పర్యవేక్షణలో కార్యక్రమం నిర్వహించబడుతుందని, 6వ తేదీ మంగళవారం అమ్మవారికి 108 మంది దంపతులతో అష్టోత్తర శతకలశ ప్రదర్శన, బుధవారం వాసవిమాత జయంతి సందర్భంగా ఉదయం 5 గంటల నుంచి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, కుంకుమార్చనలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఆ రోజు ఉదయం 9 గంటలకు అమ్మవారికి బంగారు చీర, వజ్ర కిరీటంతో అలంకరించనున్నట్లు, సాయంత్రం 6 గంటలకి అమ్మవారి తిరువీధి ఉత్సవం నిర్వహిస్తున్నామని అన్నారు. మే 6, 7 తేదీల్లో 6వ తేదీ సాయంత్రం కలశ పూజ 108 కలశాలతో పూజ చేయడం జరుగుతుంది. ఆ కలశాల్లో అన్ని రకాల గంగలు, అన్ని పుణ్యక్షేత్రాల నుంచి, అన్ని నదుల నుంచి గంగలు తెచ్చి పెట్టడం, దానికి పూజలు చేసి మర్నాడు 7వ తారీఖు ఉదయాన్నే 4 గంటల నుంచి అభిషేకాలు ఆరంభం అవుతాయి. అవి మధ్యాహ్నం 12 గంటలకు హోమాలు జరుగుతాయి, పూర్ణాహుతి జరుగుతుంది. నిత్యాన్నదానం కూడా 1500 మంది జరుగుతుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు సుమారు ఒక 5000 మంది భక్తులకు ప్రసాదాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సాయంత్రం 4 గంటలకి ఉయ్యాల సేవ జరుగుతుంది. ఉయ్యాల సేవతో పాటు అప్పుడే ఉత్సవంలోని అమ్మవారికి లోపలంతా కూడా ఆధునీకరణ చేయడం జరిగింది.